అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజు పర్ణిక. ఈసారి మీ ముందుకు వచ్చేసాను సరికొత్త కథతో. ఇంకా మొదలు పెడదామా? ఈసారి కథ ఏంటి అనే కదా మీ ప్రశ్న. దానికి నా సమాధానం కోడల కోడల కొడుకు పెళ్ళామా. మీరు చక్కగా విని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. అమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే రాధనే చేసుకుంటాను, లేదంటే ఇలానే బ్రహ్మచారిగా బతికేస్తాను అనుకుంటున్నావా? అదే నిజం, కానీ నీ దగ్గర మాత్రం ఉండను. సన్యాసం తీసుకుని ఏ గోవాకో వెళ్ళిపోతాను. చేస్తే నా పెళ్ళి రాధతో చెయ్యి, లేదా ఒక టికెట్ గోవాకి బుక్ చెయ్యి. ఉద్యోగం సద్యోగం మానేసి ఫారెన్ సన్యాసుల్లో కలిసిపోతా అంటూ ఆవేశంగా అరిచాను అనుకుని చాలా కామెడీగా అరిచేసి వెళ్ళిపోయాడండి మన 26 ఏళ్ల గోపీకృష్ణ గారు. ఇంట్లో అందరూ గోపి అని పిలిచినా బయట మాత్రం స్టైల్గా క్రిష్ అని చెప్పుకుంటూ అలానే పిలిపించుకుంటూ ఉంటాడు. చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగమైనా తల్లి గీసిన గీత దాటాలంటే కష్టమే. అలా అని అసాధ్యం కాదు. ఇలానే బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తాను అనుకున్నది చేసి తీరుతాడు. అనసూయ రఘుపతి దంపతులకి 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. పెద్ద అబ్బాయికి ఆ తర్వాత అమ్మాయికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంకా మిగిలింది ఆఖరి కొడుకు ఒక్కడే. కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం కాబట్టి లక్షల్లో కట్నం వస్తుందని బెట్టుగా కూర్చుంది అనసూయ. కానీ గోపీకృష్ణ మాత్రం తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని పట్టు కూర్చున్నాడు. పైగా ఆ అమ్మాయి మా వాళ్ళు కట్నం ఇవ్వరు, నీకు నచ్చితే చేసుకో లేదంటే మూసుకో అని డైరెక్ట్గా చెప్పేయటంతో నా ప్రేమనే శంకిస్తావా, నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో చూపిస్తాను చూడు అని వీరావేశంతో శపథం చేసి మరీ వచ్చాడు మన గోపీకృష్ణ. మీ అమ్మ మన పెళ్ళికి ఒప్పుకున్నప్పుడు చెప్పు అని ఆ అమ్మాయి తేలిగ్గా కొట్టేయటంతో మనవాడి ఈగో కాదు చాలానే దెబ్బతిని వాళ్ళ అమ్మని ఎక్కడ ఎలా లాక్ చేయాలో అలా లాక్ చేసేసాడు. మరి 50,000కు పైగా వచ్చే తన సంపాదన పోతుంది అంటే తల్లి ఇంకేం మాట్లాడకుండా పెళ్లి చేస్తుందని తెలిసే ఉద్యోగం మానేస్తానని బెదిరించాడు. అదన్నమాట మనవాడి బెదిరింపు వెనుక ఉన్న కారణం. బయటకు వచ్చిన క్రిష్ హుషారుగా ఫోన్ చేశాడు రాధకి. చెప్పరా, ఆఫీస్కి రాలేదే? ఫోన్ లిఫ్ట్ చేయడమే అడిగింది. మొగుడిని పట్టుకుని రా అంటే కళ్ళు పోతాయి, పళ్ళు కొరుకుతూ అన్నాడు కృష్ణ. మొగుడుగా మారాక ఇస్తానులే, ఎంత కావాలంటే అంత గౌరవం. ఇంతకీ విషయం చెప్పు, ఎందుకు రాలేదు? మరోసారి అడిగింది. అయితే గౌరవం ఇవ్వడానికి రెడీ అయిపో, మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించడానికే ఇవాళ సెలవు పెట్టేశా, హుషారుగా సమాధానం చెప్పాడు కృష్ణ. ఏరా, కూర్చుని నిద్రపోతున్నావా ఏంటి? పగటి కలలు కంటున్నావు. కట్నం లేకుండా మీ అమ్మ పెళ్ళికి ఒప్పుకుంటుందా? కొంపతీసి ఏదైనా ప్లాన్ చేసావా ఏంటి? చావగడతాను రో, అస్సలు ఇమాజిన్ కూడా చేసుకోకు, తెలుసుకా నా గురించి. అటు నుండి కోపంగా అంది రాధ. ఒసే బంగారం, కాస్త అయినా నా మీద నమ్మకం ఉంచవే. నీ గురించి తెలిసి కూడా అలాంటి ప్లాన్స్ వేస్తానా? దాదాపుగా ఏడుస్తున్నట్టే అన్నాడు క్రిష్. మరేంటి నీ ఉబలాటానికి కారణం? కృష్ణ తల్లితో అన్న మాటలు చెప్పాడు. సిగ్గులేదా ఇలా బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవటానికి? గట్టిగానే కడిగేసింది రాధ. నాకు అదంతా తెలీదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి, మన ఇద్దరం కలిసి ఉండాలి, దానికోసం నేను ఏదైనా చేస్తాను, మొండిగా సమాధానం చెప్పాడు కృష్ణ. కృష్ణ, నువ్వు ఇలా చేయడం వల్ల మీ అమ్మగారికి నా మీద కోపం పెరుగుతుందే కానీ నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తుందా? ఆవిడికి కట్నం ఇచ్చే కోడలు కావాలి. మా ఇంట్లోనేమో ఆ పద్ధతికి పూర్తిగా వ్యతిరేకం. పోనీ నీ బ్లాక్మెయిల్కి ఆవిడ ఒప్పుకున్నా రేపటి రోజు నన్ను కోడలుగా చూస్తుందా? అసలు కనీసం మనిషిగా అయినా చూస్తుందా? ఎందుకు ఇదంతా చెప్పు, అవసరమా? బుజ్జగించే ధోరణిలో అంది రాధ. చూడు రాధ, నువ్వంటే చాలా ఇష్టం నాకు. ఆ ఇష్టం ఎలాంటిదో నీకు తెలుసు. ఇంకా మా అమ్మ గురించి అంటావా? ఆవిడ్ని ఎలా హ్యాండిల్ చేస్తావో నీ ఇష్టం. నా మాట శాసనం అన్నట్టు తయారైన ఆవిడ నడ్డి విరిచి మూలను కూర్చోబెట్టినా నేను బాధపడను, నీకు అడ్డు రాను. మా నాన్న మా అమ్మ కొంగు పట్టుకుని అంతేగా అని ఎలా అయితే తిరుగుతాడో నేను కూడా అలా అని నివెరుకు ఉంటాను. ఇంకా నన్ను బాధ పెట్టకుండా పెళ్ళికి రెడీ అయిపో. అయినా
నువ్వు పెళ్లి చేసుకుని కాపురం చేసేది నాతో, మా అమ్మతో కాదు, అది గుర్తుపెట్టుకో అని అలిగినట్టు ఫోన్ పెట్టేశాడు. దేవుడా, వీడు మళ్ళీ అలిగాడు. ఛీ, ఎక్కడన్నా ఆడపిల్లలు అలుగుతారు, కానీ నాకు మాత్రమే స్పెషల్ ఆఫర్ అన్నట్టు ఇలా నిమిషానికి ఒకసారి అలిగే మొగుడిని ఇచ్చావు దేవుడా అని తల కట్టుకుని వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసిందే కానీ కృష్ణ మాటల్ని గుర్తు చేసుకుంటుంది. నిజంగా వాళ్ళ అమ్మ పెళ్ళికి ఒప్పుకుంటుందా అన్న సందేహం కలుగుతుంది రాధకు కూడా. కొడుకు బయటకు వెళ్ళటమే అనసూయ కూతురికి ఫోన్ చేసింది. పక్క వీధిలోనే ఉండే అఖిల తల్లి ఫోన్ చేయటమే వాలిపోయింది. ఏంటమ్మా, ఏమైంది, ఎందుకు కంగారుగా ఫోన్ చేసావు వస్తూనే తల్లిని అడిగింది. ఏం చెప్పన్నా బాధ, నీ తమ్ముడు పెళ్ళంటూ చేసుకుంటే ఆ రాధనే చేసుకుంటాను, లేదంటే ఉద్యోగం మానేసి గోవాకు వెళ్ళి ఫారెన్ సన్యాసుల్లో కలిసిపోతాను అని బెదిరిస్తున్నాడే. తన గోడు వెళ్ళబోసుకుంది కూతురుతో. అమ్మ, కట్నందేముందే, ఆ పిల్ల కూడా ఉద్యోగం చేస్తుంది, మన వాడితో సమానంగా సంపాదిస్తుంది, చక్కగా వాళ్ళ పెళ్లి చేసి అయినా బంగారు గుడ్లు పెట్టే బాతుని వదిలేసుకుని ఒక్కసారే వచ్చే కట్నం కోసం ఆశపడటం ఎందుకు చెప్పు, గొంతు తగ్గించి సీక్రెట్గా చెప్పింది అఖిల. నిజమేనే, నేను ఇలా ఆలోచించలేదు, నీకు అన్నీ నా తెలివితేటలే, నా బంగారమే నువ్వు, కూతురు తెలివికి మెచ్చుకుంటూ మురిసిపోతుంది అనసూయ. నేను నీ కూతుర్ని అమ్మా, మరి నీలాగే ఉంటానుగా అని ఒక భారీ డైలాగ్ వేసి, ఇంతకీ నీ పెద్ద కోడలు లేదా అమ్మా, వచ్చి ఇంతసేపు అయినా కాఫీ కూడా నా మొహాన కొట్టలేదు. తను వచ్చిన పని అయిపోవడంతో అసలు పనికి దిగింది అఖిల. పేరు అఖిల, భర్త ఈశ్వర్. అమ్మ ఎలా అంటే అలా ఫాలో అయిపోతూ తల్లికి తగ్గ కూతుర్ని అనిపించుకోవటమే లక్ష్యం అన్నట్టుగా ఉంటుంది. ఆ లక్ష్యంతోనే తల్లి అక్క కావాలో నేను కావాలో తేల్చుకోమని 6 నెలల కూతురుతో పుట్టింటికి చేరింది. కానీ ఈశ్వర్ తల్లి నచ్చచెప్పి ఈశ్వర్ని పంపించడంతో ఇద్దరు కలిసి వేరు కాపురం పెట్టారు. అనసూయ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే. మొగుడు ఆఫీస్కి వెళ్ళంగానే తల్లి దగ్గరికి వాలిపోవటం, ఆనకి ఇద్దరూ కలిసి ఆ ఇంటి పెద్ద కోడల్ని ఆడిపోసుకోవడం ఇదే పని. అన్నట్టు తనకి ఒక కూతురు ఉంది. తన కూతుర్ని కూడా తన తల్లిలా తెలివిగల దానిలాగా పెంచి భర్తని కొంగుకు కట్టేసుకునేలా చేయాలన్నది తన ముందు ఉన్న లక్ష్యం. అఖిల మాటలు పూర్తవుతుండగానే కాఫీ కప్తో వచ్చింది ఆ ఇంటి పెద్ద కోడలు మాధురి. పాలు అయిపోయాయి వదిన, తీసుకొచ్చి పెట్టేసరికి లేట్ అయిపోయింది. సంజాయిషి ఇస్తూ వాళ్ళకి కాఫీ ఇచ్చింది మాధురి. రోజు ఉండే పాలు ఇవాళ అయిపోయాయి, నేను వంటగదిలోకి రాను కదా అని తాగేసావే ఏంటి, ఊరిమి చూస్తూ అడిగింది అనసూయ. లేదత్తయ్య, ఉదయం స్వీటీ ఇక్కడి నుంచే స్కూల్కి వెళ్ళిందిగా, తనకు ఇచ్చాను. వంట చేసి హడావుడిలో ఇంకో ప్యాకెట్ తేవడం మర్చిపోయాను, భయంగా సంజాయిషి ఇచ్చింది మాధురి. అంటే నా కూతురు తాగేసిందని ఏడుస్తున్నావా? అయినా పెళ్ళయి 5 ఏళ్ళైనా నీకు పిల్లలు పుట్టలేదని నా మీద నా కూతురు మీద పడి ఏడుస్తున్నావా? గయ్యమంది అఖిల. అయ్యో, నేను అలా అనలేదు అఖిల, అయినా పసిపిల్ల తాగే పాలకి కూడా లెక్క వేస్తానా? అత్తయ్య, పాలు నేను తాగానని అంటున్నారుగా, అందుకే చెప్పాను, వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ అంది. నాకు తెలియదా నీ గురించి, నీ ఏడుపు ఎప్పుడు నా కూతుర్ని చూసేయని నాకు తెలుసు, అయినా నా కూతుర్ని ఇక్కడికి పంపించడం నాది తప్పు. అమ్మా, నేను వెళ్తున్నాను అంటూ తాగిన కాఫీ కప్ అక్కడే పెట్టేసి విసురుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? రాక వచ్చింది నా కూతురు, ఇలా రాగానే అలా పంపేశావు, ఛీ అంటూ వెళ్ళిపోయింది అనసూయ. కళ్ళ నీళ్ళతో అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది మాధురి. ఇదండి మన కోడల కొడుకు పెళ్ళామా సిరీస్లోని మొదటి భాగం. మరి చూద్దాం రాధా గోపిల పెళ్ళి అవుతుందో లేదో మరో అప్డేట్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.